లకుమికర లంబోదర లకుమికర అంబా అంబా బా 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 అంబాసుర. అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నారండి. మరేమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తా. ఏమిటిది? పోతపోయింది వెదవ గాలిపటం. దిగు. నాకేం పర్వాలేదు, నువ్వేం భయపడకు. దిగు. రంగా జాగ్రత్త. దిగావా? అమ్మయ్యా. దీనికి ఎందుకు ఇంత కంగారు? అయినా భయపడవలసిన అవసరం ఏముంది? ఏమిటి మొండి ధైర్యం? నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా? రంగా, లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది. నిజమే? అవును. ఆ శంభు శివశంకర పంతులు గారు లేడు, వాడు కసిగా తొడలు బాధేసుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు. పోటీలో అదే గెలుస్తున్నావు. ఇదిగో నువ్వేం దిగులు పడకు. ఆ పంతుల కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను. నువ్వు వెంటనే మొదలెట్టు రంగా. లక్ష్మికి అసలు పోటీ ఉంటానికే వీల్లేదు. అవును అవును. తనన తననా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా. శృతిలోనా పది మాటలై అది పాట కావాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలరుగా కడలేని కలలుగా పిలిచిపోవాలని పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గుండె దయలోనా పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా
రాఘవయ్య గారు ఇలా రండి. చూడండి, జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది. ఎక్కడ లక్ష్మి, ఎక్కడ కప్పు? పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి. ఎక్కడండి? పైనుంది బాబు. లక్ష్మి, ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? ఆహా, అద్దిరింది లక్ష్మి. నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది, నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో. అది సరే, నువ్వు కప్పు గెలుచుకొచ్చావు, నీకు పాట నేర్పి నాకేమిస్తావు? మాట్లాడు లక్ష్మి. తను మాట్లాడలేదు రంగా. పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది. ఏమిటి ఏమిటి మీరనేది? అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని, ఇక మాట్లాడలేదని. ఏమిటి? లక్ష్మికి మాట పోయిందా? మా లక్ష్మికి మాట్లాడలేదా? మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా, పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మోగబోయిందా? తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా? అబద్ధం, అబద్ధం. లక్ష్మి మాట్లాడగలదు. లక్ష్మి, నువ్వు మాట్లాడగలవు కదూ? నా గొంతు శృతిలోనా పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. అవును రంగా, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి. లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేం. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు. కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్. మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు, లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా, చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా, తెలుగు పాట పాడవే తీయగా.